హాయ్ అండి, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. చూశారు కదా, మా బాబు చెప్పాడు ఈరోజు తనని నేను కృష్ణునిలాగా రెడీ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ రెడీ చేస్తాను, ఈ ఇయర్ కూడా రెడీ చేస్తున్నాను. జనరల్గా పిల్లలకి కృష్ణాష్టమి వచ్చిందంటే రాధాలాగా కృష్ణునిలాగా రెడీ అవ్వాలని చెప్పేసి వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. అలాగే మా బాబు కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈరోజు మమ్మీ నన్ను కృష్ణుని ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడు. సరే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. పిల్లల్ని రెడీ చేయడం అంత తేలిక కాదండి, చాలా టఫ్ పని. ఎందుకంటే వాళ్ళు కుదురుగా ఒక ప్లేస్లో ఉండరు. కానీ మా బాబు చూసారా, మధ్య మధ్యలో సతాయిస్తున్నాడు, కానీ చాలా సైలెంట్గా కూర్చున్నాడు. ఇదేంటి అదేంటి, నేను తీసిన ప్రతి ప్రోడక్ట్ నన్ను అడుగుతూనే ఉన్నాడు. మమ్మీ ఈ కలర్స్ ఏంటి, మమ్మీ ఆ కలర్స్ ఏంటి అని చెప్పేసి. నన్ను పెద్దగా విసిగియలేదండి. నేను అనుకున్నాను నన్ను చాలా విసిగిస్తాడేమో అని చెప్పేసి. బట్ బాగానే సైలెన్స్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. చూడండి నేను ఎలా రెడీ చేస్తానో మీరు చూడండి. ఇది వచ్చేసి తిలకం అండి. మనం తిలకం పెట్టడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా, మనకి ప్రాపర్గా లైన్స్ వస్తాయి రావు అని చెప్పేసి. బట్ చాలా ఈజీ ప్రాసెస్ ఏంటంటే, మీ దగ్గర యూపిన్ ఉంటుంది కదా మనం హెయిర్కి పెట్టుకునేది, ఆ యూపిన్కి తిలకం పెట్టేసేయండి. డీప్ తీసేసినా పర్లేదు, డీప్ చేసి దాన్ని ప్రెస్ చేయండి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ లైన్స్ వచ్చాయో. ఇది ఈజీ ప్రాసెస్ అండి. మళ్ళీ దీని లోపల వచ్చేసి రెడ్ కలర్ కావాలి కదా, దానికి కూడా నేను యూపినే యూజ్ చేశాను. అది కూడా చూడండి డీప్ చేసేసి ఇలా పెట్టేశాను. అది కూడా ఈజీగా వచ్చేసింది. అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది. మా బాబు చూసారా ఎంత సైలెన్స్గా చూస్తున్నాడు. వేరే పిల్లలైతే కదులుతారనుకోండి, అది వెళ్ళిపోతుంది. బొట్టు పెడతావా మమ్మీ అని అడుగుతున్నాడు. తనకి చాలా నచ్చింది ఆ తిలకం. అది తను నెయిల్ పెయింట్ అనుకుంటున్నాడు. పిల్లలు ఉంటే అదే ఒక సందడి. ఎందుకంటే వాళ్ళని ప్రతి పండగకి రెడీ చేయడము, వాళ్ళకి ఫొటోస్ తీయడం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మా బాబు అయితే చాలా హ్యాపీ అయ్యాడు ఈరోజు. ఇంతకుముందు నేను క్రిస్టియన్ కాస్ట్యూమ్ తీసుకొచ్చేదాన్ని, 2 years అలాగే చేశాను. బట్ ఈసారి సరే మనమే రెడీ చేద్దాము అని చెప్పేసి ధోతి ఉంటుంది కదా, దాంతో నేనే డ్రాప్ చేశాను. మీ ఇంట్లో పిల్లలకు కూడా మీరు ఇలాగే కృష్ణుని వేషం లేదా రాధాలాగా రెడీ చేశారో చెప్పండి కమెంట్స్ బాక్స్లో. అలాగే మీకు ఎలా అనిపిస్తుంది ఈ లుక్ చూసి చెప్పండి. నన్ను మా బాబాయ్ అయితే అసలు విసిగించలేదండి, చాలా సపోర్ట్ చేశాడు. చాలామంది పిల్లలు చిరాకు పడతారు ఇలా జ్యువెలరీస్ వేసినా లేదా ఇంకేమైనా కమ్మల లాంటివి పెట్టినా కానీ. కానీ మావాడు సైలెన్స్గా ఉన్నాడు. నా దగ్గర బాజుబంద్ లేకుండేనండి. సో ఆ బాజుబంద్కి మన చెవుల మాటిలు ఉంటాయి కదా, అవి పెట్టాను. ఎలా వచ్చిందో చెప్పండి మీరు కమెంట్స్ బాక్స్లో. చూసుకుంటున్నాడు తను. పాపం నిద్ర వస్తుందండి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తనకి చాలా ఓపిక కొద్దీ నా కోసం కూర్చున్నాడు, నేను వీడియో తీస్తూ రెడీ చేస్తూ ఉంటే. కిరీటం ఉంచుకుంటాడో లేదో అనే చిన్న భయం ఉండేది, కానీ లేదు, అసలు టచ్ కూడా చేయలేదు తను. నెమ్మలిక తనకి చాలా నచ్చినట్టుంది. తనే వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు ఇది.
ఫైనల్గా ఇంత రెడీ అయ్యాక కాళ్ళకి పారాణి లేకపోతే ఎలా ఉంటుంది, అందుకే కాళ్ళకి పారాణి కూడా పెడుతున్నాను. చేతిలోకి ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు నోట్లో చేతులు పెట్టుకుంటారు కాబట్టి మళ్ళీ కడుపులోకి వెళ్ళిపోతుందని చెప్పేసి చేతులకు ఎక్కువ పెట్టలేదు. కాళ్ళకి మాత్రం బాగా పెట్టాను. మీరు రెడీ చేశారా మీ పిల్లల్ని? మీ ఇంట్లో ఎవరున్నారు? రాధా ఉందా, కృష్ణుడు ఉన్నారా? మా ఇంట్లో అయితే కృష్ణుడు ఉన్నారు. మీ ఇంట్లో ఎవరున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, జస్ట్ 1 డ్రాప్ మాత్రమే పెట్టాను చేతులకి, మళ్ళీ నోట్లో పెట్టేసుకుంటాడని చెప్పేసి ఇక లాస్ట్కి వచ్చేసి పిల్లని గ్రోవ్ ఇచ్చేస్తున్నాను. అంతేనండి, ఇది మా కృష్ణుని గెటప్ అండి. ఎలా ఉందో మీరు చెప్పండి. अलबेला मदनैनो वाला जिसकी दीवानी ब्रिज की हर वाला वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है जो है अलबेला मदनैनो